అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు నేను చదువుతా, నాతో పాటు కలిసి పలకటానికి ప్రయత్నం చేయండి. 13వ వచనం నుండి 15వ వచనం వరకు. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా, మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ప్రార్థన చేసుకుందాం. వాక్యస్వరూపి యేసయ్య వందనాలు, స్తోత్ర. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ విధంగా నీ వాక్యము ధ్యానం చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ ఉపవాస దినాల్లో నా ప్రభువ, నీ యొక్క స్వరం వినటానికి, నీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ కూర్చిన విధానంను బట్టి నీకు వందనాలు. అల్పుణ్ణి, అయోగ్యుని తండ్రి, నన్ను శిరోచాటును మరుగుపరుచుకోండి. మీరు మాట్లాడండి యేసయ్య. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి, మా బ్రతుకులు మారుతాయి. వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని సిద్ధపరచండి. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనం వలె ఈ యొక్క వాక్యము 30, 60, 100 ఫలించటానికి నీ కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, చక్కగా అందరూ వినటానికి ప్రయత్నం చేయండి. యెహోషువ చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మనకు కనపడుతుంది. ఎవరు చేసిన ప్రార్థన? యెహోషువ చేసినటువంటి ప్రార్థన. మనం ఇప్పుడు ఉపవాస దినాల్లో ఉన్నాం కదా, లెంట్ డేస్, శ్రమల కాలము అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఈ శ్రమల కాలాల్లో మనం తప్పనిసరిగా చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన. ఏం చేయాలి? ప్రార్థన. ఈ ప్రార్థనను గురించినటువంటి కొన్ని విషయాలు ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథంలో ముఖ్యంగా 5వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మనకు 3 రకములైన ప్రార్థనలు కనపడతాయి. ఎన్ని రకాలైన ప్రార్థనలు? 3 రకములైన ప్రార్థనలు మనకు కనపడతాయి. యెహోషువ ఇక్కడ యెహోవా దూతను అడుగుతూ ఉన్నాడు కదా, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అయితే ఏమని ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ ఇక్కడ? నేల మట్టుకు వంగి, అయ్యా, నువ్వు నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నావు? నన్ను ఏమి చేయమని నువ్వు కోరబోతూ ఉన్నావు? లేదంటే ఇంకో మాటలో, నన్ను ఏమి చేయమంటావు? ఏమని అడుగుతున్నాడు? నన్ను ఏం చేయమంటావు? ఇది ఒక రకమైన ప్రార్థన. యెహోషువ ఆ దేవదూతతో అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నన్ను ఏమి చేయమంటావు అని చెప్పి ఆ దేవదూత దగ్గర సాష్టాంగపడి అడుగుతూ ఉన్నాడు. రెండవ ప్రార్థన మనకి యెహోషువ గ్రంథంలోనే 7వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. నేను క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్తాను, ఎందుకంటే మన వాక్యం
ఇంకా ధ్యానం చేయవలసి ఉంది. ఇక్కడ యెహోషువ దేవుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నాడు? ఘనమైన నీ నామమును గూర్చి నీవు ఏమి చేయదువు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఏమని? ఘనమైన నీ నామమును గూర్చి నీవు ఏమి చేయదువు. ఎందుకు ఈ ప్రార్థన చేశాడు? మొదటి ప్రార్థన మనం గమనించినట్లయితే మనం చదువుకున్న 13వ వచనంలో అంటుంది, యెహోషువ ఎక్కడికి వెళ్ళేటప్పుడు యెరికో ప్రాంతంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యెరికో ప్రాంతం. మనకు తెలుసు, ఇశ్రాయేలీయులు యోర్దాను దాటి ఇప్పుడు మొట్టమొదటిగా ఏ పట్టణాన్ని జయించాలి వాళ్ళు? యెరికో. ఎందుకంటే యెరికో దాటితే కానీ ముందు పట్టణానికి వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా మైదానంలో దిగి ఉన్నారు. ఆ మైదానం నుంచి చూసినప్పుడు ఏం పట్టణం కనపడుతుంది? యెరికో కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పట్టణాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. కానీ ఆ పట్టణము బలమైన ప్రాకారములు గల పట్టణం, యుద్ధ వీరులు శూరులు ఉన్నటువంటి పట్టణం. అటువంటి పట్టణాన్ని దాటడం ఎలా అని ఎవరికి అనుమానం వచ్చింది? యెహోషువ. ఎందుకంటే యెహోషువ ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలీయులకి నాయకుడు. ఎవరు? నాయకుడు, ఒక సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి ఆ యెరికో పట్టణాన్ని ఎలా జయించాలి అని చెప్పి ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళాడు అక్కడికి. అప్పుడు ఎవరిని చూశాడు యెహోషువ అంటే? ఖడ్గము చేత పట్టుకొని ఉన్న ఒక దూతను చూశాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా నన్నేమి చేయమంటావు అని చెప్పి అడుగుతున్నాడు. అయితే ఈ యొక్క ప్రార్థన 7వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి ప్రార్థన ఏం ప్రార్థన అంటే, ఒక తప్పు జరిగింది, ఎందుకు మేము ఓడిపోయాం అనే విషయాన్ని దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. ఎవరు? యెహోషువ. యెహోషువ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు సైన్యంతో పాటు. యెరికో దాటిన తర్వాత హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. అయితే యుద్ధానికి వెళ్ళినటువంటి 3,000 మందిలో 36 మంది చనిపోయారు, చంపబడ్డారు. ఎవరి చేత? శత్రువు చేత. ఎప్పుడైతే ఈ తప్పు జరిగిందో యెహోషువ ఏం చేస్తున్నాడంటే, దేవుని ఎదుటికి వచ్చి బట్టలు చింపుకొని మట్టి తల మీద పోసుకొని నేలను ముఖం వైపు చాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరికి? దేవునికి. ఈ ప్రార్థనలో యెహోషువ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, అయ్యా తప్పు జరిగింది, ఎందుకు ఈ తప్పు జరిగింది అనేది విచారణ చేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు, ఒక సైన్యాధిపతి యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో ఓడిపోయాడు. వెనక్కి వచ్చి ఏమని విచారణ చేస్తున్నాడు దేవుని దగ్గర అంటే, నేను ఎందుకు ఓడిపోయాను అని విచారణ చేస్తూ ఉన్నాడు. ఇది తాను చేసినటువంటి లేదా తాను అనుభవించినటువంటి ఓటమికి కారణం ఏమిటి అని చేసే ప్రార్థన. కుటుంబాల్లో యజమానుడిగా, యజమానురాలుగా, లేదంటే ఒక నాయకుడిగా, నాయకురాలుగా మనం ఓడిపోయినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకు నేను ఓడిపోయాను అనే విషయం ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ. ఇది మంచి నాయకుడి యొక్క లక్షణం, మంచి యజమానురాలు యొక్క లక్షణం. మంచి యజమానుడి యొక్క లక్షణం ఏంటంటే దేవుని దగ్గర నా విచారణ చేయటం, ఎందుకు ఓడిపోయా. మీకు ఆంగ్లంలో ఒక మాట ఉంది, ట్రబుల్ షూటింగ్ అంటారు. అంటే ఏదో ఒక మిషన్ పనిచేస్తూ ఉంది, ఆగిపోయింది. అయితే ఆగిపోగానే మెకానిక్ వచ్చి ఏం చేస్తాడంటే, ఇది ఎందుకు ఆగిపోయింది అని విచారణ చేస్తాడు. ఎందుకు ఆగిపోయిందో తెలిస్తే కానీ దానికి సొల్యూషన్ ఏమిటి, పరిష్కారం ఏమిటనేది తెలియదు. మనం ఓడిపోతాం కొన్నిసార్లు, జీవితంలో ఓడిపోతాం, ఆత్మీయంగా ఓడిపోతాం, బిడ్డలు ఎదుట ఓడిపోతాం, కుటుంబ సభ్యులు ఎదుట ఓడిపోతాం. కానీ ఓడిపోయినప్పుడు పడిపోయి ఉండకూడదు. ఓడిపోయినప్పుడు ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర. అయ్యా నేను ఎందుకు పడిపోయాను అనే విచారణ. అయితే ఇక్కడ ఈయన యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా హాయి పట్టణం మీదకి వెళ్ళాం, మమ్మల్ని యోర్దాను దాటి యువతలకు తీసుకొచ్చావు. ఒక పక్కనేమో భయంకరమైన యెరికో మీద విజయాన్ని ఇచ్చావు. మరి ఇక్కడ హాయి దగ్గర వచ్చేసరికి హాయిని గురించిన వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, చాలా చిన్న పట్టణం అండి, మనం కొంతమంది వెళ్ళి జయించేయచ్చు అనుకున్నారు. చిన్న పట్టణమే అనుకున్నారు, కానీ వాళ్ళ ముందు ఏమైంది? వీళ్ళ పరిస్థితి ఓడిపోయారు. ఈ ఓడిపోవటాన్ని బట్టి యెహోషువ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే,
ఎందుకు నేను ఓడిపోయాను. మొదటిగా దేవుని దగ్గర, దేవా నన్నేం చేయమంటావు అని యెరికో ప్రాంతంలో ప్రార్థించాడు. హాయి పట్టణం మీద ఓడిపోయినప్పుడు దేవుని దగ్గర ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవా ఎందుకు నేను ఓడిపోయాను అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. మరి నువ్వే కదా మమ్మల్ని తీసుకుని వచ్చింది, నీ నామమునకు ఘనత కావాలి కదా అని చెప్పి దేవుని యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాడు. మూడవ ప్రార్థన యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలోనే ఇంకొక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. 5 చూసుకున్నాం, 7 చూసుకున్నాం, 10వ అధ్యాయంలోకి వద్దాం. 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదామా? చిన్న వచనం ఇది. ఇక్కడ యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడు? అమోరీయులను తన చేతికి అప్పగించిన రోజున. అమోరీయులు శత్రువులు. ఆ శత్రువులను ఎవరి చేతికి అప్పగించాడు? దేవుడు యెహోషువ చేతికి అప్పగించాడు. చూడండి, క్రమాన్ని చూడండి. యెరికో అయిపోయింది, హాయి అయిపోయింది, అమోరీయుల దగ్గరికి వచ్చారు. ఈ అమోరీయుల్ని తన చేతికి అప్పగించినప్పుడు వాళ్ళందరినీ చంపాలి. ఎవరు? యెహోషువ. యుద్ధ నీతి ఏమిటి అంటే, సూర్యుడు అస్తమిస్తే ఎవరిని చంపకూడదు. ఆ రోజుల్లో యుద్ధ నీతి అది. కానీ ఈ రోజుల్లో యుద్ధాలు ఎప్పుడు జరుగుతున్నాయి? రాత్రులే జరుగుతున్నాయి. ఆ రోజుల్లో యుద్ధ నీతి ఏమిటంటే, సూర్యుడు అస్తమించాడు అనగానే యుద్ధం ఆగిపోవాలి, ఎక్కడో అక్కడ ఆగిపోవాల్సిందే. యుద్ధం చేయకూడదు. శత్రువుని ఎదుట ఉన్నా, నువ్వు శత్రువు మెడ మీద కత్తి పెట్టినా సరే వెంటనే ఆపేయాల్సిందే. ఎందుకంటే యుద్ధ నీతి సూర్యుడు అస్తమించేంతవరకే. అమోరీయులందరినీ కూడా దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు? యెహోషువ చేతికి. ఇప్పుడు వాళ్ళని సంహరించాలి. సూర్యాస్తమయం అయితే సంహరించడానికి అవకాశం లేదు. కాబట్టి యెహోషువ ప్రార్థన చేసును అని చెప్పి వాక్యం ఉంటుంది. అక్కడ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ప్రార్థన చేసును, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు. ఆగిపో అక్కడ అంటున్నాడు. ఎవరిని? సూర్యుడిని. ఒక పక్కన చంద్రుడిని ఏమంటున్నాడు? చంద్రుడా అయ్యాలోను లోయలో నీవు నిలువు. అంటే ఇక్కడ యెహోషువ ప్రార్థన ఏముందని మీరు అడగొచ్చు. ఏమన్నా ఇది ప్రార్థన ఏంటంటే? ప్రార్థన అంటే ఎలా ఉంటుంది మన ప్రార్థన? దేవా ఇచ్చేయివా, దేవా అచ్చేయివా, దేవా స్వస్థపరచువా, దేవా ముట్టవా, ఇలాంటివి ప్రార్థన అంటాం. కానీ ఇది ప్రార్థన ఎందుకు రాయబడింది బైబిల్లో అంటే, ఎవరిని తన యొక్క అధికారాన్ని ఉపయోగిస్తూ అడుగుతున్నాడంటే సూర్యుడిని, చంద్రుడు. ఎవరు అడుగుతున్నారు? యెహోషువ. యెహోషువకి ఎవరిచ్చారు అధికారం అంటే దేవుడిచ్చిన శక్తి. హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తితో చేసే ప్రార్థన ఇది. ఏ శక్తితో చేసే ప్రార్థన? దేవుని శక్తి. కాబట్టి సేవకులు, పరిచర్య చేసేటటువంటి వారు మీ మీద చేయబెట్టి మీ గురించి ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రార్థన చేస్తారంటే అధికారంతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. ఇదే ప్రార్థన, అధికారంతో. యెహోషువ ప్రార్థిస్తూ ఉన్నాడు, అక్కడ ఆగిపోమన్నాడు. మరి ఆగిపోయాడా సూర్యుడు? ఆగిపోయాడు. చంద్రుడు ఆగిపోయాడా? ఆగిపోయాడు. ఈ అమోరీయులందరినీ నాశనం చేసేంత వరకు కూడా వాళ్ళు కదల్లా. కాబట్టి ఇది శక్తితో, దేవుని యొక్క శక్తితో చేసేటటువంటి ప్రార్థన. మీకు ఇంకో వ్యక్తి జ్ఞాపకం ఉండాలి. ఏలియా తెలుసా మీకు? ఏలియా ఆహాబ్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు ఆహాబ్తో? నీకు వచ్చే సంవత్సరం వరకు మంచు అయినను వర్షమైనను కురవదన్నాడు. సంవత్సరం కాలం ఏం కురవదన్నాడు? మంచు అయినా వర్షమైనా. దేంతో చెప్పాడు ఏలియా అంటే అధికారంతో. ఎవరిచ్చారు అధికారము? దేవుడిచ్చినటువంటి అధికారం. ఇది మరొక రకమైన ప్రార్థన, దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకునే ప్రార్థన. మనల్ని ప్రార్థన చేయమంటే మనం ఏమని ప్రార్థన చేస్తాం ఎక్కువగా? మనం ఏమని అడుగుతాం దేవుణ్ణి ఎక్కువగా అంటే, అయ్యా మా బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, మా ఉద్యోగాలను జ్ఞాపకం చేసుకోవా, మా పనుల్ని జ్ఞాపకం చేసుకోవా, లేదంటే మా కుటుంబాన్ని దీవించువా. ఈ విధమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే ఏంటి? ఇంకా దేవునితో సహవాసం చేయడం, దేవునితో మాట్లాడటం. కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థనలో ఇంకా చాలా విషయాలు దాగి ఉన్నాయి. దేవుని సహవాసం అంటే దేవునికి సహవాసము సమీపంగా ఉండటం. చాలామంది భక్తులు, సేవకులు ప్రార్థన చేశారు దైవ గ్రంథంలో. ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క విధంగా మనకు కనపడుతూ ఉంది. అయితే ఈ ప్రార్థనలు
ఎప్పుడు ప్రార్థన అంటే దేవుణ్ణి అడగటం మాత్రమే కాదు, కానీ కొన్ని ప్రార్థనలు మనం నేర్చుకోవాలి, మన జీవితంలో అన్వయించుకోవాలి. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థనలో ఉన్న విశేషాలు ఏమిటి అంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అండి. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయటం అని చెప్పి అంటూ ఉంటాం. నిజమే, తప్పు కాదు, నిజమే. కానీ ఇవన్నీ కూడా చిన్న స్థాయిలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. అంటే అప్పుడప్పుడే రక్షణ పొంది అప్పుడప్పుడే ఆ దేవునిలో నడుస్తున్నటువంటి వారు ఏం నేర్చుకోవాలి? ఈ విషయాలు నేర్చుకోవాలి. మరి ఎన్ని సంవత్సరాలైంది మనం రక్షణ పొందుకొని? ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? మనం ఏమని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి? ప్రార్థన ఏమి చేస్తుంది అనడానికి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. కొన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు చెప్పి నేను వాక్య ధ్యానంలో ముందుకు వెళ్తాను. మొదటిగా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రార్థన నీకు సహాయపడుతుంది. హల్లెలూయా. చాలాసార్లు సేవకుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదా, అయ్యా మాకు సో సమస్య ఉందండి, ప్రార్థన చేయండి అంట అడుగుతారు. సేవకుడు ప్రార్థన చేస్తాడు, సేవకుడి యొక్క బాధ్యత అది. ఏం బాధ్యత సేవకుడిది? విజ్ఞాపన చేయవలసినటువంటి బాధ్యత ఎవరిది? సేవకుడిది. దేవుడిచ్చిన బాధ్యత అది. మీరు చెప్పిన వెంటనే మాకెందుకు చెప్పారు అనకూడదు. సేవకుడి బాధ్యత. కానీ ముందుగా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తం కోసం మీరు ఏమని ప్రార్థన చేయాలి. ఎవరిని ప్రార్థన చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవా, నీ చిత్తం ఏమిటో నాకు తెలియచేయి అన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తారు. హల్లెలూయా. ప్రార్థన దేవుని చిత్తం ఎరగడం కోసం చేయాలి. ప్రార్థన దేవుని యొక్క భారాన్ని పంచుకోవటానికి చేయాలి. దేవుని భారం పంచుకోవటం ఏంటండి? దేవుని భారాన్ని మనం పంచుకోగలమా? మీరు అడగొచ్చు. దేవుని పరిచర్య, దేవుని కొరకు చేయవలసిన కార్యాలు, దేవుడు చేయమని చెప్పినటువంటి పనులు చేయటానికి సహాయపడటం ఏమవుతుందంటే దేవుని భారాన్ని పంచుకోవటం. హల్లెలూయా. అయ్యా, ఏ పని భారాన్ని నాకు ఇస్తావు? ఏ పని చేయమంటావు దేవుని కొరకు నన్ను అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసేవా? ప్రార్థన ఆ భారాన్ని నీకు తెలియపరుస్తుంది. ప్రార్థన దేవుని చిత్తాన్ని నీకు తెలియపరుస్తుంది. ఇంకొక విషయం, ప్రార్థన దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా కాపాడుతుంది. ప్రార్థన చేస్తుంది దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా కాపాడుతుంది. దైవగ్రంథంలో మనకి ఎన్నో ఉదాహరణలు కనపడుతూ ఉంటాయి. దైవగ్రంథంలో మనకి ఎంతోమంది భక్తులు, అలాంటి భక్తులు కనపడుతూ ఉంటారు. వారు ప్రార్థన చేసినప్పుడు ఏమైందట? ఆ ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా పోయింది. మోషేతో అంటాడు కదా దేవుడు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ నాశనం చేసేసి ఒక నూతన జాతిని నీ ద్వారా నేను పుట్టిస్తానంటాడు. అయ్యో, అట్లా మాట అనొద్దయ్యా. ఐగుప్తులో తీసుకుని వచ్చారు, మధ్యలోనే అరణ్యంలోనే నాశనం అయిపోయారనే మాట మనకెందుకు వద్దని మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మాటని వెనక్కి తీసుకున్నాడు. దేవుని యొక్క ఉగ్రత తొలగిపోవాలంటే ప్రార్థన ప్రాముఖ్యం. నినివే పట్టణంలో మొన్న బసన బుధవారం మనం ధ్యానం చేసి, నినివే పట్టణంలో రాజుగారితో సహా అందరూ ఏం చేశారు? వాళ్ళంతా కూడా ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి, పశ్చాత్తాప ప్రార్థన. మీకు తెలుసా, ఆ యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో అద్భుతకరమైన మాట, దేవుడు తాను ఏదైతే చేద్దాం అనుకున్నాడో చేయకుండా మానాడు. హల్లెలూయా. ఎట్లా జరిగింది ఇది? చేద్దాము అనుకున్నది దేవుడే, కానీ చేయకుండా మానాడు. దేన్ని బట్టి అంటే వాళ్ళ ప్రార్థనను బట్టి. ప్రార్థన నీ కుటుంబం మీద ఉగ్రత రాకుండా కాపాడుతుంది. ప్రార్థన నీ బిడ్డల మీదకి శాపం రాకుండా కాపాడుతుంది. ప్రార్థన నిన్ను బలహీనురాలు కాకుండా బలపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎప్పుడు యాచించడం మాత్రమే కాదు, కానీ ప్రార్థన దేవుని ఉగ్రతను కూడా తప్పిస్తుంది. కొన్నిసార్లు మనం చేయలేనటువంటి పనులు దేవుడు జరిగించడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. నువ్వు చేయలేవు ఆ కార్యము, నీ వల్ల కాదు, కానీ ఎవరు చేయగలరు? దేవుడు చేయగలరు. అంటే నీ ప్రార్థన నువ్వు పని చేయకపోయినప్పటికీ కూడా దేవునితో పని చేయిస్తుంది. ఎవరితో పని చేస్తుంది? దేవునితో పని చేయిస్తుంది. నా వల్ల కాదు, నేను చేయను, నేను ప్రార్థన మాత్రమే చేస్తానని నువ్వు కూర్చుంటే ఆ కార్యం ఎవరు జరిగిస్తారంటే దేవుడే జరిగిస్తారు. హల్లెలూయా. అద్భుతం. ప్రార్థనలో చాలా విషయాలు ఉన్నాయి, ప్రార్థనలో చాలా మర్మాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు మనం
మాకు కావాలి అని అడగటం మాత్రమే కాదు, కానీ ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహింపులోకి తెచ్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేయలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నీ తరపున ఆయన పని చేస్తాడు, నువ్వు పని చేయాల్సిన పని లేదు, ఆయనే పని చేస్తాడు. అంటే దేవునితో పని చేయించేది ఏంటంటే నీ ప్రార్థన. హల్లెలూయా. ఎట్లా రాసుకోండి, దేవునితో పని చేయించేది ఏంటి? మన ప్రార్థన. సాతాను శక్తుల మీద విజయం సాధించాలి అంటే, దురాత్మ శక్తుల మీద విజయం సాధించాలి అంటే, అంధకార సంబంధమైన శక్తుల మీద విజయం సాధించాలి అంటే ప్రార్థన నీకు ఒక ఆయుధం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన శక్తులతో పోరాడి మనకి విజయాన్ని తీసుకొని వస్తుంది. ఎప్పుడు మన ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఒకే రకంగా మన ప్రార్థన ఉంటుంది. ఎప్పుడు దేవుణ్ణి మనం అడుగుతూనే ఉంటాం, దేవుణ్ణి మనం కోరుకుంటూనే ఉంటాం. ఉదయకాలం లేచి ఈరోజు ఎంతమంది ఏమని ప్రార్థన చేసుకున్నారు? ఉదయకాలం లేచి ఈరోజు మీరు దేవుణ్ణి ఏమని అడిగారు? దేవుని దగ్గర నుంచి ఏం కావాలని అడిగారు మీరు దేవుణ్ణి? అంటే చాలా లిస్ట్ ఉంటుంది కదా, ఉంటుందా? పెద్ద లిస్టే ఉంటుంది దేవుని దగ్గర నుంచి మనకు కావాల్సింది. కానీ దేవునితో ప్రార్థన చేసినప్పుడు మన కోరికలు కాదు, కానీ దేవుని ప్రణాళిక అర్థం చేసుకునే విధంగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని చేత కార్యాలు జరిగించడానికి ప్రార్థన చేయాలి. మనం జయించలేనటువంటి శత్రువుని ఓడించడానికి మనం ప్రార్థన చేయాలి. అది ప్రార్థన. అన్న ప్రతి సంవత్సరం కూడా దేవాలయానికి వచ్చేది. జ్ఞాపకం ఉందా? అన్న ఎవరు? మా పక్కింటి వాడు అంటారా? కాదు. ఏ గ్రంథంలో ఉంది? సమూయేలు గ్రంథం. ఎవరామంటే సమూయేలు గారికి తల్లి. అన్న దేవాలయానికి వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసేది. ఏమని ప్రార్థన చేసేది? నాకు కుమారుడు కావాలి. ఒకసారి చేసిందా? లేదు. 2 సార్లు చేసిందా? లేదు. ప్రతి సంవత్సరం ఆమె దేవాలయానికి వచ్చినప్పుడల్లా ఏం చేసేదట? దేవుని దగ్గర ప్రార్థించేది. ఏమని ప్రార్థించేది? నాకు కుమారుడు కావాలి. నేను అనుకుంటాను ఆ యొక్క అధ్యాయం చదివినప్పుడు, ఆ భాగం చదివినప్పుడు, దేవుని ఇన్నిసార్లు అడుగుతూ ఉంది కదా, దేవుడు ఇచ్చేయచ్చు కదా అంటే దేవుడు కూడా అని ఉండొచ్చు, నాకే కుమారుడు లేడు నీకెట్లా ఇవ్వను అని. ఎవరికి కుమారుడు లేడు? దేవునికే. నాకే కుమారుడు లేడు నీకెట్లా ఇవ్వను. నీకెందుకు లేరు కుమారులు అంటే, ఎవరైతే ఏలీ గారు ఉన్నారో, ఏలీ గారి కుమారులు ఇద్దరు కూడా ఏమైపోయారు? ఇప్పుడు భ్రష్టులైపోయారు. పరిచర్య ఎక్కడితో ఆగిపోయే ప్రమాదం ఉంది? ఏలీ గారితో ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర కుమారులు లేరు? దేవుని దగ్గర కుమారులు లేరు. ఆయన ఆలయంలో పరిచర్య చేయటం అని ఉండవచ్చు అనుకుంటున్నాను. అయితే ఈ విధంగా ప్రార్థన చేస్తూ వస్తుంది అన్న. ఒకసారి అన్నకి పౌరుషం వచ్చేసింది. దేవా, నాకు గనుక కొడుకునిస్తే వాడి నెత్తి మీద మంగళకత్తి రానివ్వను, మద్యం వాడు పుట్టుకోడు, నాజీరుగా ఎవరికి ఇస్తానంది? అప్పుడే వాక్యం ఉంటుంది. దేవుడు అన్నాడు ఆమేన్. దేవుడేమన్నాడు? ఆమేన్. ఇప్పుడు ఎవరికి కుమారుడు కలిగాడు? దేవునికి కుమారుడు కలిగాడు. అన్న వారసుడి కోసం చూసుకుంటుంది. ఎవరి కోసం చూసుకుంటుంది? వారసుడు. అన్నకు సమస్య ఉందండి. ఈ రోజుల్లో అట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు లేకపోలేదు. అన్నకు సమస్య ఏంటంటే అందరూ ఏమని పిలుస్తున్నారు? అన్న గొడ్రాలు అంటున్నారు. పాపం బాధపడిపోతుంది. అయితే అంతవరకు ఏమనుకుందంటే, నేను ఒక పిల్లల్ని కంటే చాలు నాకు అనుకుంటూ ఉంది. కానీ ఒకసారి నిర్ణయించుకుంది, లేదు నా కొడుకునిస్తే నీకే ఇచ్చేస్తా అంది. ఎవరికి? దేవుడు. వెంటనే దేవుడు ఏమన్నాడంటే ఆమేన్. కాబట్టి అన్న కుమారుణ్ణి కనింది. ఆ కుమారుణ్ణి ఎవరికి ఇచ్చింది? దేవునికే ఇచ్చేసింది. దేనికి ఇచ్చింది అంటే పరిచర్య కోసం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరికి కుమారుడుగా పుట్టాడు అంటే అన్నకి, ఎవరి కుమారుడుగా పెరుగుతున్నాడు అంటే దేవునికి. కాబట్టి దేవుని కొరకు ఎప్పుడైనా ఏదైనా మీరు అడిగారా? ఏమడగల అయ్యగారు దేవుని కొరకు? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కదా అనుకుంటున్నారా? మనం దేవుని కొరకు అడిగినట్లయితే, దేవుని కొరకు ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బహుగా దీవిస్తాడు. తర్వాత హన్నా జీవితంలో చూడండి ఎంతమంది బిడ్డలు దేవుడు అనుగ్రహించాడు. ఏం చేసింది ఆమె అంటే, తన కుమారుణ్ణి ఎవరికి ఇచ్చింది? కాబట్టి ఏమని మొక్కుందట? 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, నేను వానిని యెహోవా అగు నీకు అప్పగింతును అని చెప్పి ఏం చేసిందట? మొక్కుబడి చేసుకుంది. కాబట్టి దేవుడు ఎవరు మొర విన్నాడు అంటే
హన్న మొరవిన్నాడు. హన్నా కుమారునికి. హన్న దేవుణ్ణి ఏమని అడిగింది? నాకు ఒక కుమారుని ఇవ్వు అని చెప్పి అడిగింది. దేవుడు ఏం చేశాడు? కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని తన కుమారుడిగా చేసుకున్నాడు. హన్న ఎప్పుడు ఊహించుండదు నా కుమారుడు ప్రవక్త అవుతాడని. హన్న ఎప్పుడు ఊహించుండదు నా కుమారుడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా అవుతాడని. హన్న ఎప్పుడు ఊహించి ఉండదు నా కుమారుడు యాజకుడు అవుతాడని. హల్లెలూయా. కుమారుని అడిగితే దేవుడు ఆమెకి ప్రవక్తనిచ్చాడు. కుమారుని అడిగితే దేవుడు ఆమెకి న్యాయాధిపతినిచ్చాడు. కుమారుని అడిగితే దేవుడు ఆమెకి యాజకుడిని ఇచ్చాడు. ఎంతవరకు మన ప్రార్థన? మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి. పెళ్ళి అయిన తర్వాత మా అమ్మాయికి పిల్లలు ఉంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత వాడికి ప్రమోషన్ రావాలి. ప్రార్థనలు ఎంతవరకు వీటి చుట్టూనే ఉంటాయి. ఎప్పుడైనా నీ బిడ్డల గురించి రక్షణ కావాలని ప్రార్థన చేసేవా? దేవా నా బిడ్డలను రక్షించు అని చెప్పి మనం కోరుకున్నావా? నా బిడ్డలు రక్షించబడాలి, నా బిడ్డలు పరిచర్యలో ఉండాలి, నా బిడ్డలు పరిచర్యకి వాడబడాలి, సేవలో ఉండాలని ఎప్పుడో మనం ప్రార్థన చేసావా? ఎంతవరకు ఎక్కడ ఉంటాయి మన ప్రార్థనలు అంటే అంతవరకే ఉంటాయి. మనం తప్పు చేస్తున్నాం కదా. అబ్రహాం గారు కూడా అదే పని చేశాడు. ఎవరు? అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్తే దేవునితో అంటాడు. అబ్రహాం దేవునితో అంటూ ఉన్నారు, నిన్ను దీవిస్తాను, వాగ్దాన ఫలము నువ్వు అనుభవిస్తావు అని చెప్పి దేవుడు అన్నా. కానీ అబ్రహాం ఏమన్నాడంటే, ఏం వాగ్దాన ఫలం అయ్యా, నాకు కుమారుడు లేడు, ఆస్తి సంపాదించుకున్నాను, ఈ ఆస్తి అంతా ఎవరికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు దమస్కస్ వాడైనటువంటి ఎలియేజర్కు వెళ్ళిపోతుంది. ఎలియాజర్కి వెళ్ళిపోతుంది. ఎవరి ఆస్తి? అబ్రహాం ఆస్తి. ఇప్పుడు అబ్రహాము బాధ ఏంటి? కొడుకు కావాలన్నా వారసుడు కావాలన్నా? వారసుడు కావాలన్నా. దేవుని వాగ్దానం ఏంటి? నీకు వాగ్దాన పుత్రుని నేను ఇస్తాను, నీ సంతానం ఇసుకరేణి వలె విస్తరిస్తుంది, నీ యొక్క ఆకాశ నక్షత్రం వలె నీ కుటుంబం విస్తరించబడుతుంది అని అంటే, అబ్రహాం ఇప్పుడు అంటున్నాడు దేవుని దగ్గర, అయ్యా అదంతా తర్వాత సంగతి, కానీ 25 ఏళ్ళు ఎదురు చూశాను, కానీ 25 సంవత్సరాల నుంచి అదే మాట వింటున్నాను, కానీ ఇప్పుడు నేను ముసలాన్ని అయిపోయాను, నేను చచ్చిపోతే ఈ ఆస్తికి హక్కుదారుడు ఎలియాజరు, వాడికి ఎట్లా పోనిస్తాను కదా? మన ఆస్తి మన బిడ్డలకు కాకుండా ఎవరిని ఇస్తాం మనం? ఏమో. కాబట్టి ఎవరు కావాలని అబ్రహాం కోరుకుంటూ ఉన్నాడంటే, నాకు కొడుకు కావాలి, వారసుడు కావాలి, నా కష్టార్జితం అంతా కూడా అనుభవించటానికి నాకు కుమారుని అనుగ్రహించు అని చెప్పి దేవుని మీద పోట్లాడటం, అంటే ఒక రకంగా ఆయన గొనగటం మొదలుపెట్టాడు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏమిటి అంటే, నీకు వాగ్దాన కుమారుని నేను అనుగ్రహిస్తాను, వాగ్దాన కుమారుని అనుగ్రహిస్తాను. కాబట్టి మనం మాత్రమే కాదు, అబ్రహాం ఆలోచన కూడా అదే. మన ప్రార్థనలు, మన ఆలోచనలు ఎప్పుడు ఒక లిమిటెడ్ ప్లేస్లో ఉండకూడదు. ఒకే రకమైన ప్రార్థనలు మనం చేయకూడదు. ఎంతవరకు మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం, దేవుని చిత్తం ఏమిటి, దేవుని రాజ్య స్థాపన కొరకు నేనేం చేయాలి, నా కుమారుడు నా బిడ్డలు దేవుని కొరకు ఏ పని చేయాలని నేను ఆశపడుతున్నాను, వీటిని మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన మోస ప్రార్థనలాగా ఉండనే కూడదు. యెహోషువ యెరికో గోడలు కూలగొట్టడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి మీద మొట్టమొదటి జయం కావాలి? వాళ్ళకి యెరికో మీద. కాబట్టి యెరికో పట్టణం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు రాత్రికాల సమయంలో. యెరికో యొక్క గోడలు భయంకరంగా కనపడుతూ ఉన్నాయి, యెరికో యొక్క గోడలు బహుభీకరంగా కనపడుతూ ఉన్నాయి, సైన్యము దాని మీద కావలి కాస్తూ ఉన్నారు. ఆ సైన్యాధిపతి ఎక్కడికి వెళ్ళాడంటే యెరికో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు యెరికో గోడల్ని. దేనికోసం? ఎలా నేను విజయాన్ని సాధించాలి, ఎలా యెరికో గోడలు నేను పడగొట్టాలి అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం. కానీ అప్పుడే ఎవరు కనిపించారు యెహోషువ కంటే? యెహోవా దూత కనిపించింది. ఆ దూత దూసిన ఖడ్గముతో, అంటే ఆ కత్తి వరలో లేదు, ఆ కత్తి ఎవరి దగ్గర ఉంది? ఆయన చేతిలో ఉంది. చేతిలో కత్తి ఎప్పుడు ఉంటుంది? ఎవరైనా శత్రువులు ఉన్నారు ఎదురుగా? లేదు కదా. ఎదురుగా ఉంది ఎవరు? యెహోషువ. ఎదురుగా ఎవరున్నారు? యెహోషువ ఉన్నారు. యెహోవా దూత యెహోషువ కనిపించినప్పుడు ఎలా కనిపించిందట? అదే ఒకసారి చూద్దామా? 5వ అధ్యాయం 13వ వచనము. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడంటే, కత్తి తీసి వరలో లేదు, కత్తి చేత్తో పట్టుకొని నిలబడ్డాడు.
చేతితో కత్తి పట్టుకుని నిలబడ్డాడు అంటే ఆయన యుద్ధానికి వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి, యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. అయితే ఈయన ఆ స్థలంలో నిలబడినప్పుడు యెహోషువ అక్కడికి వెళ్ళాడు. ఒకసారి మీరు ఆలోచించండి. యెహోషువ కూడా సైన్యాధిపతి. ఎవరు యెహోషువ? సైన్యాధిపతి. ఏ దేశానికి? ఇశ్రాయేలు ప్రజలకు ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన నడిపిస్తూ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ సైన్యాధిపతి అక్కడ నిలబడి ఉన్నాడు యెహోషువ. యెహోషువకి ఎదురుగా ఇంకొక సైన్యాధిపతి ఉన్నారు, ఆయన యెహోవా సైన్యాధిపతి. హల్లెలూయా. ఇద్దరు సైన్యాధిపతులు ఎదురుబదులు నిలబడి ఉన్నారు. యెహోషువ ఒక పక్కన, ఇంకొక పక్కన ఎవరున్నారు? యెహోవా సేనాధిపతి, సైన్యాధిపతి. కానీ యెహోవా సైన్యాధిపతి తన కత్తి చేత్తో పట్టుకొని రెడీగా నిలబడి ఉన్నాడు, యుద్ధానికి సన్నిద్ధంగా. యెహోషువ అడుగుతూ ఉన్నాడు ఆయన్ని. ఆయన ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, అయ్యా నీవు నా పక్షమున లేదా మా పక్షమున ఉన్నవాడివా, లేదంటే శత్రువు పక్షమున ఉన్నవాడివా? అనుమానం వచ్చింది ఎవరికి? యెహోషువకి. ఈయన నా పక్షమా, శత్రురాజు పక్షమా? నాతో యుద్ధం నాకు సహాయంగా వచ్చాడా, లేదంటే వాళ్ళ తరపున వచ్చి నిలబడ్డాడు ఇప్పుడు నా మీద యుద్ధం చేయటానికి అనే అనుమానం వచ్చి ఎవరిని అడుగుతున్నాడంటే యెహోవా దూతను అడుగుతూ ఉన్నాడు. యెహోవా దూత కనపడింది. యెహోషువ ధైర్యంగా నిలబడ్డాడు అంటే ఒక సైన్యాధిపతికి ఉండవలసినటువంటి లక్షణాలు, లేదంటే ఒక బహుధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? యెహోషువ అయ్యవచ్చు. ఎందుకంటే దానియేలుకి దేవదూత కనపడినప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేసి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది దానియేలు గ్రంథంలో. ఎందుకంటే ఆ భయంకరమైన ఆ దూతను చూసినప్పుడు ఎవరు తట్టుకొని నిలబడలేరు. ఏం చేశారట? ఆ సాష్టాంగపడి నమస్కారం చేశారట. పద్మాసు దీపంలో యోహానికి దేవదూత కనిపించినప్పుడు యోహాను కూడా పడిపోయే స్థితి, నిలబడలేక. ఎవరి ముందు? దేవదూత ముందు. కానీ ఇక్కడ ఆ దేవదూత ఎదుట ఎవరు నిలబడి అడుగుతూ ఉన్నారంటే యెహోషువ నిలబడి అడుగుతూ ఉన్నాడు. ఏమని? నువ్వు నా పక్షమున ఉన్నవాడివా, శత్రువు పక్షమున ఉన్నవాడివా? అడిగితే ఆయన ఏమంటారు చూడండి. ఆయన ఏమని యెహోవా దూత అక్కడ? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నారు. ఆ సందర్భంలో యెహోవా దూత ఏమని చెప్పాలి? చెప్తే నేను నీ పక్షం అని చెప్పాలి, లేదంటే శత్రురాజు పక్షం అని చెప్పాలి కదా. ఎందుకంటే వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు బిడ్డలే. దేవుడే వారిని యోర్దాను దాటించి గిల్గాలు దాటించి యెరికో ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. వీళ్ళ బిడ్డల్ని యెహోవా దూత వచ్చినప్పుడు ఏమనాలి? రే నేను మీ వాడిని, మీతో పాటు ఉంటాను, మీ తరపున యుద్ధం చేస్తాను అనాలి కదా. ఆ మాట మాట్లాడాల యెహోవా దూత అక్కడ. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ కూడా దేవునికి లోబడి ఉన్నటువంటి వారు కాదు. ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు దేవుని యొక్క మార్గంలోంచి తప్పిపోయినటువంటి వారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికే ఎదురు తిరిగినటువంటి జనం. కాబట్టి దేవదూత నీ వాడిని అని చెప్పకుండా ఎవరి వాడిని అని చెప్తుందంటే యెహోవా సేనాధిపతిని. యెహోవా సేనాధిపతి, మీ వాడిని కాదు అని అంటారు. వెంటనే యెహోషువ ఏం చేశాడు? అక్కడ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడా తన దాసునికి సెలవిచ్చినది. ఇప్పుడు దూత కనపడినప్పుడు నేను ఒకవేళ దేవుడే కనిపించి ఏం కావాలని అడిగాడు అనుకోండి, ఆయన కనిపించాడు అనుకుందాం, ఏమని అడుగుతామంటే మా కుటుంబం గురించో, మన బిడ్డల గురించో, మన ఉద్యోగాల గురించో, మన యొక్క కుటుంబ పరిస్థితుల గురించో దేవుని కోరికలు కోరుకుంటాం. మాకు ఇది కావాలి అని చెప్పి దేవుని అడిగేస్తాం. వెంటనే ఆయన మనల్ని అడగకముందే, నీకేం కావాలని అడగకముందే మనమే అడిగేస్తాం ముందుగా. యెహోవా దూత ఎదురుగా కనపడింది. యెహోవా దూత స్పష్టంగా చెప్తుంది, నేను యెహోవా సేనాధిపతిని అని. వెంటనే యెహోషువ ఏమని అడగాలంటే, నువ్వు మావాడివే, రా మనం వెళ్ళి ఎవరితో యుద్ధం చేద్దాం అనాలి? యెరికో వారితో యుద్ధం చేద్దాం, యెరికో వారితో పోట్లాడదాం మనం, రా మా పక్షమున ఉండు నువ్వు అని చెప్పి అన్నారు. కానీ యెహోషువ దానికి భిన్నంగా ఏమని అడుగుతున్నాడంటే ఆయన్ని, నా ఏలినవాడా తన దాసునికి సెలవిచ్చినది ఏమనగా. కాబట్టి దేవుని దగ్గర ఏమని అడుగుతున్నాడంటే, నన్ను ఏం చేయమంటావు, నాతో ఏం మాట్లాడతావు? సమూయేలు గ్రంథంలోనే మీకు జ్ఞాపకం ఉందా? సమూయేలు గారు దేవునికి పరిచర్యలో ఉన్నప్పుడు దేవునితో పాటు ఏలీ గారితో పాటు ఆయన ఆలయంలో నిద్రపోతూ ఉన్నాడు. ఆలయంలో నిద్రపోతూ ఉంటే ఒకసారి వచ్చి దేవుడు పిలిచాడు సమూయేలు అని.
అర్థం కాల. ఏలీ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నన్ను పిలిచారా అంటే, లేదయ్యా వెనక్కి వెళ్ళి పడుకో అన్నాడు. రెండోసారి కూడా సమయంలో పిలవడం జరిగింది. రెండోసారి కూడా ఏలీ గారి దగ్గరికి వస్తే ఏలీ గారికి అనుమానం వచ్చి, ఈసారి వచ్చి పిలిస్తే, నీ దాసుడను నేను ఆలకించుచున్నాను, ఆజ్ఞ ఇమ్మని చెప్పు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ చిన్న బాలుడు ఏం చేశాడు, ఈసారి పిలిచినప్పుడు, నీ దాసుని నేను ఆలకించుచున్నాను అంటే ఎవరి కోసం కనిపెట్టుకుని ఉన్నాడంటే దేవుని మాట కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు ఏం చేయమంటాడో అని కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు నన్ను నా ద్వారా ఏం చేయించుకుంటాడో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా యెహోషువ అంటూ ఉన్నాడు, నీ దాసుడను సెలవిమ్ము అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైనా మనం ఆ విధంగా ప్రార్థన చేసామా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం అడిగామా, దేవా నన్ను ఏం చేయమంటావని? అపోస్తులైనటువంటి పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మనకు వచనాల్లో, ఆయన దమస్కస్ వెళ్తూ ఉన్నాడు. మార్గంలో ప్రభువుని కనుగొన్నప్పుడు పడిపోయాడు, చూపు పోయింది. చూపు పోగానే ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏమిటి అంటే 22వ అధ్యాయం అమ్మ, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 10వ వచనం. ఏమని అడుగుతున్నాడు చూడండి ఒకసారి. ప్రభువా నేనేమి చేయవలనని నన్నేం చేయమంటావు అని చెప్పి అడుగుతాడు. దేవుని యొక్క చిత్తం ఏంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు? పౌలు అంత గొప్పగా పరిచర్య చేయడానికి కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన పరిచర్య చేశాడు. కాబట్టి ఆయన పరిచర్య దీవించబడింది, ఫలించింది, వృద్ధి చెందింది. మనం కూడా మన కుటుంబాలు దీవించబడాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి అంటే దేవుని చిత్తం కోసం కనిపెట్టుకొని ఆయన ఏం చేయమంటే అది చెయ్యాలి. దేవుడు ప్రణాళిక ఇస్తాడు. దేవుడు మనల్ని ఈ పని చేయండి అని చెప్తాడు. దేవుడు ఈ విధంగా నడవండి అని చెప్తాడు. దేవుడు ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగా చేసినట్లయితే నువ్వు దీవించబడతావు. యెహోషువ ఈ విధంగా అడిగినప్పుడు, నీ దాసుని సెలవిమ్ము అని చెప్పి అన్నప్పుడు, యెహోవా దూత ఒక ప్రణాళిక చెప్తాడు. దేవుడు ఒక ప్రణాళిక చెప్పాడు. ఎవరికి? యెహోషువ. ఎవరిని జయించడానికి? యెరికోని జయించడానికి. యెహోషువకి ప్రణాళిక దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు ప్రణాళిక అంటే, ఆయన దేవుని దగ్గర సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు ప్రణాళిక ఇస్తూ ఉన్నాడు. యెహోషువ, నువ్వు నీ చెప్పులతో వెళ్తే వాళ్ళతో గెలవలేవు. నువ్వు నీ శక్తితో వెళ్తే యెరికో మీద యుద్ధం చేయలేవు. నువ్వు నీ చెప్పులు వేసుకొని వెళితే వాళ్ళ మీద జయాన్ని సాధించలేవు. ఆ చెప్పులు తీసేయి. ఇప్పుడు నేను నీకు ప్రణాళిక ఇస్తాను. నేను నీకు నా చెప్పులు ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రణాళిక చొప్పున వెళ్ళు, నీకు విజయం లభిస్తుంది అని చెప్పి దేవుడు స్పష్టమైన ప్రణాళిక ఎవరికి ఇచ్చారు అంటే యెహోషువ. కాబట్టి మనకి స్ట్రాటజీ కావాలి దేవుని దగ్గర నుంచి. ఎలా మనం గెలవాలి అని అనుకుంటే నువ్వు ఆయన దగ్గర ప్రార్థించాలి. ఏం చేయమంటావు నన్ను? ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, బిడ్డల వివాహాల కోసం, బిడ్డల చదువుల కోసం, మన పనుల కోసం, ఏ పని చేస్తున్నా దేవుని కార్యం కోసం, పని ముఖ్యంగా దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. నాకు ఇవ్వు అనే కాకుండా, దేవా నన్ను ఏం చేయమంటావు అని దేవుని అడుగు. మనకి ఎలాంటి అల్లుడు కావాలో కూడా మనమే చెప్పేస్తాం దేవుడికి. వాడు అమెరికాలో ఉండాలి, ఆస్ట్రేలియాలో ఉండాలి, లేదంటే వేరే దేశంలో ఉండాలి, ముందే అడిగేస్తాం మనం, మాకు అట్లాంటి అల్లుడు కావాలి. పోనీ కోడలు రావాలంటే ఎలాంటి కోడలు రావాలి, ఎంత కట్నం తేవాలో కూడా అడిగేస్తాం మనం దేవుని. అయ్యా నువ్వు ఎలాంటి బిడ్డని నా కుటుంబంలో జతపరుస్తున్నావు అని ఎప్పుడు కూడా మన దేవుణ్ణి మనం చేయాల్సింది, నన్నేం చేయమంటావు అని అడగాలి. యెహోషువ అడుగుతూ ఉన్నాడు, సమూయేలు అడుగుతూ ఉన్నాడు, పౌలు గారు అడుగుతూ ఉన్నాడు, నన్ను ఏం చేయమంటావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. నేను కూడా ప్రార్థన చేయాల్సింది, నా ఎదుటిగా ఉన్న యెరికో గోడలు నేను ఎలా పడగొట్టగలను? మన ఎదురుగా చాలా సమస్యలు ఉన్నాయి, మన ఎదురుగా చాలా ఇరుకులు ఉన్నాయి, మన ఎదురుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మన కుటుంబంలో, మన జీవితంలో ప్రతిరోజు వాటితో పోరాడలేక ఏడుస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఆ యెరికో గోడలు నేను ఎలా కూలగొట్టాలి? అవి కూలగొట్టాలి అంటే నీ చెప్పులతో వెళ్తే అవుతుందా? అవదు. ఎవరు చెప్పులు తొడుక్కొని వెళ్ళాలి? దేవుని చెప్పులు తొడుక్కొని, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన చెప్పున వెళ్ళినప్పుడే యెరికో గోడలు కూల్చబడతాయి. కానీ మన ఆలోచన ఎక్కడ కూడా పనిచేయదు. ఇశ్రాయేలీయులు దాని దగ్గరికి కూడా వెళ్ళలేరు, యెరికో గోడ దగ్గరికి.
దాని పక్కన కూడా నిలబడలేరు. కానీ దేవుడు వాళ్ళకి స్ట్రాటజీ, ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఏం ప్రణాళిక ఇచ్చాడు అంటే తర్వాత అధ్యాయంలో నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. తర్వాత అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే వారిని మందసాన్ని యాజకులు మోస్తూ ఉండాలి. ఎవరు మోయాలి మందసాన్ని? యాజకులు. మందసాన్ని యాజకులు మోస్తూ ఉండగా మీరు ఆ యెరికో పట్టణం చుట్టూ రోజుకి ఒక్కసారి చొప్పున మీరు తిరగాలి. ఎన్ని రోజులు తిరగాలి? 7 రోజులు తిరగాలి. 7వ రోజున 7 మార్లు తిరగాలి. ఎన్ని మార్లు? 7 మార్లు తిరగాలి. చివరిసారి నేను శబ్దం చేయమన్నప్పుడు మీరు అందరూ గొప్పగా కేకలు వేయాలి, గట్టిగా శబ్దం చేయాలి. అప్పుడు ఏమైపోతాయి అంటే యెరికో గోడలు కూలిపోతాయి. సహజంగా ఎవరైనా సైన్యాధిపతో, సహజంగా ఎవరైనా నాయకుడు ఈ స్ట్రాటజీ ఉంటే అస్సలు యుద్ధానికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే ఈ స్ట్రాటజీలో ఏం మిస్ అయిపోయింది అంటే దేవుడి ప్రణాళికలో ఏం లోపం ఉంది, లేదంటే ఏం లేదు, ఏం మిస్ అయిందని అని మనం ఆలోచిస్తామంటే గోడ చుట్టూ తిరుగుతున్నావు బాగానే ఉంది. ఆ గోడ ఎవరిది? యెరికో కదా. వాళ్ళు ఎక్కడ నిలబడవచ్చు? పైనుంచి నీ మీద బండరా వేయొచ్చా? పైనుంచి నీ మీద బాణం వేయొచ్చా? పైనుంచి నీ మీద కాలే నూనె పోయొచ్చా? మరి దేవుడు ఏంటి దాని చుట్టూ తిరగమంటున్నాడు? అదే దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు. మనం ఆ విధంగా ఆలోచిస్తుంటే దేవుడు యెహోషువకి చక్కటి ప్రణాళిక ఇచ్చాడు, ఈ విధంగా మీరు చేయాలి అని. అయితే ఇక్కడ 3 కార్యాలు ఉన్నాయి. ఒకటి, ముందుగా ఏం చేయాలి? మందసాన్ని మోయాలి. ఎవరు మోయాలి? యాజకులు. ముందుగా ఏం చేయాలట? మందసాన్ని మోయాలి. మనం ఈ విధంగా నేర్చుకుందాం. ముందుగా ఏం చేయాలంటే మోయాలి. ఏం చేయాలి? మోయాలి. అందరూ చెప్పండి, మోయాలి. రెండవ ప్రణాళిక ఏం చెప్పారు? ఆ యెరికో గోడ చుట్టూ కూడా మీరు తిరుగుతూ ఉండాలి. తిరిగిన తర్వాత మీరు ఏం చేయాలంటే బాకానాదము ఊదాలి. ఏం ఊదాలి? బాకానాదము ఊదాలి. బాకానాదము ఊదటం అంటే అది కొమ్ముతో శబ్దం చేయటం. కొమ్ముతో ఏం చేయటం? శబ్దం చేయటం. కొమ్ముతో శబ్దము దేనికి సూచనగా ఉంటుందంటే ప్రార్థనకు సూచనగా ఉంటుంది. ఇంకొక అడుగు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. ఎలాంటి ప్రార్థనకు సూచనగా ఉంటుంది అంటే దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడికి జ్ఞాపకం చేసే ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి రెండో విషయం ఏం చేయమన్నాడు? బాకానాదం మీరు చేయాలి. అయితే మొదటిగా ఏం చేయాలి? అప్పుడే మర్చిపోయారు, మోయాలి. రెండోది బాకానాదం. మూడోది ఏం చేయమన్నాడు? కేకలు వేయాలి. ఎప్పుడు కేకలు వేయాలి? 7వ రోజు 7 మార్లు తిరిగిన తర్వాత చివరిగా చేయవలసిన పని కేకలు వేయటం. అప్పుడు ఏమవుతుందట? ఆ గోడ పడిపోయింది. అందరూ లోపలికి వెళ్ళారు, జయించారు. అయితే మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే 3 పనులు మన జీవితంలో క్రైస్తవులుగా మనం చేసేవారిగా ఉండాలి. 1 మోయాలి. 2 ఏం చేయాలి? బాకానాదం ఊదాలి. 3 కేక వేయాలి. కేక ఎప్పుడు వేయాలి? చివరిలో వేయాలి. అయితే మనం ఎక్కువగా కేకలు వేయడానికి ఇష్టపడతాం, కానీ ముందు 2 మర్చిపోతాం. మోయటం అంటే భావం ఏంటి అంటే దేవుణ్ణి నువ్వు మోసేవాడిగా ఉండాలి. ప్రభువు అంటారు కదా, నా సిలువెత్తుకొని. దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు మోసావా? మోసిన అనుభవం నీకుందా? దేవుణ్ణి మోసిన అనుభవం నాకెందుకంటే పాస్టర్ గారు ఉన్నారు కదా అనుకుంటున్నావా? ఇది వ్యక్తిగతం. నీకు నువ్వుగా సిలువ మోయాల్సిందే. మేమెవరు మోస్తే నీకు వచ్చేదేమి ఉండదు. కుటుంబంలో భార్య విడిగా మోయాలి, భర్త విడిగా మోయాలి, పిల్లలందరూ ఎవరికి వాళ్ళు మోసుకోవాల్సిందే. ఆ మోయటంలో మనం ఆసక్తి లేదు. బాకా ఊదటంలో, ప్రార్థన చేయటంలో ఆసక్తి లేదు. దేనిలో ఆసక్తి ఎక్కువ ఉందంటే దేంట్లో? కేకలు వేయటంలో ఆసక్తి ఎక్కువ. చాలా కుటుంబాల్లో జరిగేది ఇదే. భార్యాభర్తల మధ్య మోయటం, బాకానాదం కంటే కూడా ఏమి ఎక్కువ కనపడతాయి? కేకలు ఎక్కువ కనపడతాయి. మా అబ్బాయి మారాలండి అని మీరు అంటారు కదా. మీ అబ్బాయి మారాలి అంటే మీరు ఏం చేయాలి? అది మీ ఎదురుగా ఉన్న యెరికో గోడ అనుకోండి, మీ ఎదురుగా ఉన్న సమస్య. ముందుగా మీరు చేయాల్సింది మోయాలి. మోసుకుంటూ బాకానాదంతో తిరగాలి. చివరిగా ఏం చేయాలి? ఈ 2 చేయగానే ముందేమొచ్చేస్తుంది మనకి? కేకలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కేకల వల్ల ఏమైంది అంటే వాడు విన్నట్లే ఉంటాడు, కానీ ఎప్పుడు మన మాట పొరపాటును కూడా విండు. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, ఒక కుటుంబం, 2 అందరి కుటుంబాల్లో ఉన్న సమస్య.
ఎందుకంటే మనం ఏదో మిస్ అయ్యాం, ఏదో కోల్పోయాం. మనం ఏం కోల్పోయామంటే ప్రార్థన కోల్పోయాం. పట్టుమని పావుగంట ప్రార్థన చేసే సమయం ఉండదు మన దగ్గర. పట్టుమని 10 నిమిషాలు కుటుంబం కోసం దేవుని పాదాల చెంత గోజాడే శక్తి ఉండదు మన దగ్గర. సమస్యలు బహు గొప్పగా ఉన్నాయి. సమస్యలు చాలా ఉన్నాయి మన జీవితంలో. ఏ సమస్య గురించి ఎప్పుడు నువ్వు బాకానాదం ఊదావు, ఏ సమస్య గురించి ఎప్పుడు నువ్వు చక్కగా దేవుని చిత్తం కోసం ప్రార్థన చేసావు, ప్రార్థన చేయి. దేవా నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన విని నీకేమిస్తాడు? ప్రణాళిక ఇస్తాడు. ఏమిస్తాడు? ప్రణాళిక. దైవ గ్రంథంలో చాలా ఉదాహరణలు మనకు కనపడుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడంటే ప్రణాళిక ఇచ్చాడు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, ఏమొచ్చింది? ప్రణాళిక, స్ట్రాటజీ వచ్చింది. ఆ స్ట్రాటజీ ప్రకారం, ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాడు, జయాన్ని పొందాడు. మనం ఏ యుద్ధం చేస్తున్నా కానీ ముందుగా దేవుని చిత్తం కోసం, ఆయన ప్రణాళిక కోసం ఎదురు చూడాలి. దాన్ని అమలుపరచండి, మీరు విజయాన్ని సాధిస్తారు. హల్లెలూయా. యెరికో దగ్గర జరిగింది అదే. వీళ్ళందరూ దేవుని యొక్క ప్రణాళిక అందుకున్నారు. యెహోషువ అందరినీ తిరగమన్నాడు 7 రోజులు. ఆ మనసం మోస్తూ యాజకులు ఉండగా తిరిగారు, బాకానాదం ఊదారు. 7వ రోజు కేకలు వేశారు. ఏం పడిపోయినాయి అంటే యెరికో గోడలు పడిపోయినాయి. ఈరోజు మన కుటుంబంలో మన సమస్యలు, మన ఎదురుగా ఉన్న సమస్యలు పడిపోవాలి అంటే దేవుని ప్రణాళిక కోసం మనం ఎదురు చూడాలి. యెహోషువ ఆ దూతను చూసినప్పుడు ఆ దూత దూచిన ఖడ్గమును చేత పట్టుకుని ఉన్నాడట. అంటే యుద్ధానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి యుద్ధం ఎవరు చేయాలి? ఇప్పుడు యెహోవాయే చేయాలి. కాబట్టి యుద్ధము యెహోవాదే అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఊరకు ఉండి ఆయన కల్పించే రక్షణను మీరు చూడండి. మనం దేవునికి అవకాశం వెళ్ళాం. యుద్ధం అనగానే మనమే ముందుగా వెళ్ళి వాళ్ళ మీద పోట్లాడటానికి రెడీ అయిపోతాం కదా. మనమే ముందుగా పోట్లాడటానికి రెడీ అయిపోతాం, నోరేసుకొని పడిపోతాం. ఒక మాట అంటే 100 మాటలే వెనక్కి వస్తాం. అంటే ఆ యుద్ధంలో ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు మనం అంటే దేవునికి అవకాశం. దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు, పోట్లాడుకొని వెళ్ళి వాళ్ళు పోట్లాడుకుంటారు. ఎందుకు ఓడిపోతున్నాం మనం? దేవుని దగ్గర ప్రార్థించాలి. నన్ను ఏం చేయమంటావు? దేవుని దగ్గర ప్రార్థించాలి. అధికారమైన ప్రార్థన కూడా నువ్వు చేయాలి. నీ బిడ్డల మీద తల మీద చేయబెట్టి ఏ సమస్య ఉన్నా పోవును గాక. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఉపయోగించుకునే శక్తి మన దగ్గర ఉండాలి. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తల్లులారా, మీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని దగ్గర, ముఖ్యంగా ప్రతిరోజు దేవుని దగ్గర మనం ఆయన చిత్తం కోసం, ఆయన ప్రణాళిక కోసం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పక ఆయన యొక్క ప్రణాళిక మనకు కనపరుస్తాడు. హల్లెలూయా. తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నిలబడగలిగిన వాళ్ళందరూ కూడా